సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యము ఉంది. ఆ సమయంలో చిత్తోడ్ను స్వతంత్రం చేసే వరకు బంగారు పల్లెములో భోజనం చేయనని, మెత్తన పరుపులపై నిద్రించనని, రాజప్రాసాదములో నిద్రించనని మహారాణా ప్రతాప్ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మొఘలు పాదుషా అక్బర్ గుండెల్లో నిద్రించిన ధీశాలి, ధీరోదాత్తుడు మేవారు రాజు మహారాణా ప్రతాప్. భారతదేశ చరిత్రలో మహారాణా ప్రతాప్ సాహసం, శౌర్యం, త్యాగం, బలిదానం భావి స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచాయి. సామాన్య శకం 6వ శతాబ్దం వరకు భారతదేశం విదేశీ దురాక్రమణదారులతో పోరాడి గెలిచి తన అస్తిత్వాన్ని చాటుకుంది. 6వ శతాబ్దంలో దేశంలో అత్యధిక ప్రాంతాలను తన పాలనలోకి తీసుకువచ్చి సుపరిపాలన అందించిన చిట్టి చివరి చక్రవర్తి శ్రీహర్షుడు. శ్రీహర్షుని మరణం తరువాత హిందూ రాజులలో అనైక్యత వ్యాపించింది. అహంకారంతో పరస్పరం కలహించుకుంటూ ఎవరికి వారే